Next question. Question number 19. Question number 19. What is the average of all numbers between 100 and 200 which are divisible by 13? So, numbers average ఏంటండి 100, next 200. 100 నుంచి 200 వరకు మధ్యలో ఉన్న 13 యొక్క మల్టిపుల్ అంటే నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 13. సో అంటే 100 నుంచి 200 వరకు మధ్యలో ఉన్న 13 మల్టిపుల్స్ అన్నీ అండి. సో ఇక్కడ ఏముందండి, నెక్స్ట్ 100 తర్వాత 13ని డివైడ్ చేసే నెంబర్ ఏంటండి? సో 104. 13 104. సో 104. నెక్స్ట్ 200 ముందు ఏంటండి? 195. 195. 104 195. సో 100 తర్వాత వచ్చే ఫస్ట్ 13 మల్టిపుల్ 104. నెక్స్ట్ 200 కంటే ముందు వచ్చే 13 మల్టిపుల్ ఎంత అండి? 195. సో వీటి యొక్క యావరేజ్ అన్నాడు. సో 13 మల్టిపుల్స్ అంటే ఈచ్ నెంబర్ అంటే 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందండి? 13 13 13 ఉంటుంది. అంటే దే ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అవి అంక శ్రేణిలో ఉంటాయి. సో అప్పుడు మనకి యావరేజ్ ఏమవుతుందండి? ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? ఫస్ట్ నెంబర్ 104 ప్లస్ లాస్ట్ నెంబర్ 195 బై 2. సో ఎంత అవుతుందని మొత్తము 299 బై 2. సో ఎంత అవుతుంది మనకి 149.5. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 19. చాలా సింపుల్ క్వశ్చన్ అండి, బేసిక్ క్వశ్చన్. బట్ ప్రీవియస్ ఇలాంటి క్వశ్చన్ అడిగాడండి. ఎస్ఎస్సి సీజీఎల్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు, మన ప్రిలిమ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు. సో మనకన్నీ కూడా చాలా వరకు బేసిక్ క్వశ్చన్స్ ఉంటున్నాయండి. కొన్ని అర్థమెటిక్లో యావరేజెస్లోనే సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకి ఎగ్జామ్లో చాలా ఫాస్ట్గా అటెంప్ట్ చేయొచ్చు అండి, చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 5. సో ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. రైట్, 7 కదండి. సో విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. సో 7తో భాగించబడే మొదటి 5 బేస్ సంఖ్యల సగటు అంటున్నానండి. సో నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 7 అండ్ దేర్ షుడ్ బి ఆడ్ నెంబర్స్. ఎన్నండి? ఫస్ట్ 5. సో చేస్తే ఏమవుతుందండి? ఫస్ట్ నెంబర్ ఏంటండి? 7. నెక్స్ట్ 7 to 14 ఆడ్ నెంబరా? కాదు. సో 14 మనం తీసుకోము. నెక్స్ట్ తర్వాత ఆడ్ నెంబర్ ఏంటిదండి? 21. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటిదండి? నెక్స్ట్ 28 తీసుకోము, ఎందుకంటే 28 అంటే ఈవెన్ నెంబర్. ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 7, ఇట్ ఈస్ ఏ ఈవెన్ నెంబర్. సో వి విల్ నాట్ టేక్. సో నెక్స్ట్ 21 తర్వాత ఏంటండి? నెక్స్ట్ 35. తర్వాత ఏంటంటే 42 తీసుకోము. నెక్స్ట్ నెంబర్ 49. తర్వాత నెంబర్ ఏంటంటే 56 తీసుకోము. తర్వాత 63. సో దీస్ ఆర్ ద ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 7 విచ్ ఆర్ ఆడ్ నెంబర్స్. ఫస్ట్ ఆడ్ నెంబర్స్ విచ్ షుడ్ బి డివిజిబుల్ బై 7. సో మనకేంటంటే అన్నిటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 14. అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఏముంది కాబట్టి దే ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అవన్నీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి కాబట్టి మనకి యావరేజ్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. సో 7 ప్లస్ 63 బై 2. 70 బై 2 ఎంత అవుతుందండి? 35. 70 బై 2 35. బట్ ఇంత కూడా చేయాల్సిన అవసరం లేదండి. ఇంకా చూడండి, ఇంకా సింపుల్గా చేయొచ్చు. మనకి 7 యొక్క మల్టిపుల్స్ అన్నాడు కాబట్టి 7 యొక్క మల్టిపుల్స్ విచ్ ఆర్ ఆడ్ నెంబర్స్. సో 7 మల్టిపుల్స్ అంటే 7 1s ఆడ్ నెంబరే కదా అండి, రైట్. నెక్స్ట్ 7 2s 14 అంటే 2 మల్టిపుల్, ఎందుకంటే ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 7 అనేది మనకి ఆడ్ నెంబర్, బేస్ సంఖ్య. సో మనకి బేస్ సంఖ్యలే అడిగాడు కాబట్టి ఒకవేళ బేస్ సంఖ్యని సరి సంఖ్యతో గుణిస్తే సరి సంఖ్య వస్తుంది, కానీ బేస్ సంఖ్యని బేస్ సంఖ్యతో గుణిస్తే బేస్ సంఖ్య వస్తుంది. ఇఫ్ ఆడ్ నెంబర్ ఇస్ మల్టిప్లై విత్ ఆడ్ నెంబర్, అవుట్కమ్ ఇస్ ఆడ్ నెంబర్. ఇఫ్ ఆడ్ నెంబర్ ఇస్ మల్టిప్లై విత్ ఈవెన్ నెంబర్, అవుట్కమ్ ఇస్ ఈవెన్ నెంబర్. సో మనకు కావాల్సిన ఆడ్ నెంబర్స్ కాబట్టి 7 1s. నెక్స్ట్ 3 5. నెక్స్ట్ ఏంటండి? 7 9 కదండి. సో ఇక్కడ ఏమైందండి మనకి 1 ప్లస్ కాబట్టి 7 ఇంటూ మనకి యావరేజ్ ఎంత అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. 1 ప్లస్ 9 బై 2 ఎంత అవుతుందండి? 7 5 35.
7 5 35 రైట్. అయితే ఈ క్వశ్చన్కి ఇంకా బెటర్ కూడా చేయొచ్చు. ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను, ఒకసారి చూడండి. మనకి ఇలాంటి వాటికి ఏంటిదండి, మల్టిపుల్స్ ఆఫ్ సమ్ నెంబర్స్, ఫస్ట్ ఆడ్ నెంబర్స్ కానీ ఈవెన్ నెంబర్స్ కానీ అన్నప్పుడు చూద్దాం. చూడండి ఒకసారి ఇక్కడ 7 తర్వాత 7 యొక్క మల్టిపుల్స్ ఏమన్నాడు, ఆడ్ నెంబర్స్ అన్నాడు. సో మనకి ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్ సమ్, ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్ సమ్ ఏమవుతుందండి. సో చూద్దాం ఒకవేళ మీకు ఎలా వస్తుందో చూద్దాం. ఆడ్ నెంబర్ సమ్ అనేది మనకి ఆడ్ నెంబర్స్ ఏమండి 1 3 5 కదా అండి. ఫస్ట్ 1 అన్నప్పుడు 1, నెక్స్ట్ 1 + 3 ఎంత అవుతుందండి 4, 1 4 తర్వాత 1 + 3 4 + అంటే 9, నెక్స్ట్ 1 3 5 7 ఎంత అవుతుంది 16, నెక్స్ట్ 1 3 5 7 9 25. ఇప్పుడు మీరు వీటిని అబ్జర్వ్ చేస్తే 1 4 9 16 25 ఇవన్నీ కూడా ఏంటండి స్క్వేర్స్. వేటి స్క్వేర్స్ చూడండి, ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయండి, 1 నెంబర్ ఉంది, సో 1 స్క్వేర్. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, 2 స్క్వేర్. ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి, 3 స్క్వేర్. ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి, 4 స్క్వేర్. 5 నెంబర్స్ ఉన్నాయి, 5 స్క్వేర్. అంటే ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అవుతుందండి, ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్. ఇక్కడ ఒకవేళ ఎన్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, తర్వాత ఎంత అవుతుందండి సమ్ ఎంత అవుతుంది, ఎన్ స్క్వేర్ అవుతుంది, ఎన్ స్క్వేర్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ ఎన్ నెంబర్కి ఇది సమ్ అండి, ఇది సమ్. ఒకవేళ మనకి యావరేజ్ కావాలంటే ఏంటండి, ఫస్ట్ ఎన్ నెంబర్కి సమ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్, సమ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. అంటే ఇక్కడ ఎన్ క్యాన్సిల్ అయిపోతే ఎంత ఉంటుందండి, ఎన్ ఉంటుంది. సో అంటే ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ యావరేజ్ ఈక్వల్ ఎన్. మొదటి ఎన్ బేసి సంఖ్యల సగటు ఎంత అండి, ఎన్ అవుతుంది. సో అంటే ఇక్కడ ఫస్ట్ ఏమన్నా మనకి 7 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి, అవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి. అంటే డైరెక్ట్ ఎన్ అని రాయొచ్చండి, డైరెక్ట్ ఎన్ అని రాయొచ్చు, 7 × n డైరెక్ట్ రాయొచ్చండి షార్ట్ కట్. అంటే 7 × n నెంబర్స్ కావాలని చెప్పండి, మనకి ఇప్పుడు 5 నెంబర్స్ కావాలన్నాడు, ఎంత అవుతుందండి 35 అవుతుంది, డైరెక్ట్గా 35 అవుతుంది. డైరెక్ట్ షార్ట్ కట్ చూడండి ఒకసారి ఇక్కడ. సో ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ ఇంటూ ఏమడిగాడు, ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ అన్నాడు. మల్టిపుల్ ఆఫ్ 7 కాబట్టి 7 రాసాము. వాటి యొక్క ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అండి, ఎన్ అవుతుంది. సో 7 × 5 నెంబర్స్ అన్నడానికి 7 5 35 డైరెక్ట్ ఆన్సర్. దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. క్వశ్చన్ నెంబర్ 21. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 ఈవెన్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 9. ఫస్ట్ 4 నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు విచ్ ఆర్ డివిజిబుల్ బై 9. సో 9 అనేది రాస్తున్నామండి డైరెక్ట్. నెక్స్ట్ ఫస్ట్ ఎన్ ఈవెన్ నెంబర్స్ యావరేజ్ ఎంత అవుతుందండి, ఒకసారి చూద్దాం. అది మీకు పక్కన రాస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఎంత అండి 2, అంటే వీటికి 2 అవుతుంది, సమ్ రాస్తున్నాను. తర్వాత 2 + 4 ఎంత అండి 6 ఉంది. నెక్స్ట్ 2 + 4 + 6 ఎంత అవుతుందండి 12. నెక్స్ట్ 2 + 4 + 6 + 8 ఎంత అవుతుందండి 20. ఇప్పుడు మీరు వీటిని అబ్జర్వ్ చేసి ఎలా వచ్చి చూడండి. ఇక్కడ 2 అనే దాన్ని కెన్ రైట్ యాజ్ 1 × 2, దీన్ని ఏం రాయొచ్చండి 2 × 3 రాయొచ్చు కదా. ఇదేంటంటే 3 × 4, దిస్ ఈజ్ 4 × 5. అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, 1 నెంబర్ ఉన్నాయి కాబట్టి 1 × 2 రాసాము. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 × అంటే ఒకవేళ ఇక్కడ n నెంబర్స్ ఉంటే ఏం రాస్తామండి, n × n + 1, n × n + 1 ఏంటిదండి అది, ఫస్ట్ ఎన్ ఈవెన్ నెంబర్ సమ్, ఫస్ట్ ఎన్ ఈవెన్ నెంబర్ సమ్. మనకి యావరేజ్ కావాలంటే దిస్ ఇస్ సమ్. మనకి యావరేజ్ కావాలంటే ఏంటండి, యావరేజ్ కావాలి అంటే n × n + 1 బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఏంటండి n. n క్యాన్సిల్ అయితే ఎంత వచ్చిందని మనకి యావరేజ్ n + 1, n + 1. సో మనం ఇదంతా చేయకుండా డైరెక్ట్ ఇక్కడ రాస్తున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ యావరేజ్ ఎంత అండి, n + 1, n + 1. బట్ ఇక్కడ మనకి ఏమంటే 9 యొక్క మల్టిపుల్ కావాలన్నది కాబట్టి × 9 రాశాను. సో 9 × n + 1 వాల్యూ ఎంత అండి, n అంటే మనకి 4 నెంబర్స్ అన్నాడు. సో 4 + 1 ఎంత అవుతుందండి, 9 5 45, 9 5 45. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 21. సో సింపుల్ డైరెక్ట్ ఒకటే స్టెప్ అండి ఇంకా. సో n × 9 × n + 1. ఒకవేళ 13 యొక్క ఫస్ట్ 6 నెంబర్స్ అని అనుకుంది. నెక్స్ట్ ఒక చూద్దాం ఒకసారి. 13 యొక్క ఫస్ట్ 6 ఈవెన్ నెంబర్స్ యొక్క 13 మల్టిపుల్స్, ఫస్ట్ 6 ఈవెన్ నెంబర్స్ యావరేజ్ ఎంత అన్నాడు. సో 13 మల్టిపుల్ ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఎంత అండి, n + 1 అంటే 6 అన్నాడు కాబట్టి 13 7 అవుతుంది 91. సో డైరెక్ట్గా చేయొచ్చు మళ్ళీ ఇలాంటి క్వశ్చన్. సో డైరెక్ట్గా క్వశ్చన్స్ చేయొచ్చు. సో అంతేగాని మళ్ళీ మొత్తం కూడా రాసి అదంతా అవసరం లేదు, డైరెక్ట్గా షార్ట్కట్ చేయొచ్చు మనము. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22 ఏముందండి, క్వశ్చన్ నెంబర్ 22
ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 6. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 6 అన్నాడు. 6తో డివైడ్ అయ్యే ఆడ్ నెంబర్స్ ఏమైనా ఉంటాయండి? 6 1s ఎంత? 6 ఈవెన్ నెంబర్, 6 2s 12 ఈవెన్ నెంబర్, 6 3s 18 ఈవెన్ నెంబర్, 6 4s 24 ఈవెన్ నెంబర్. అంటే 6 యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్సే కదండి. సో అంటే ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అంటే అవి ఏంటండి? ఫస్ట్ 10 నెంబర్స్. సో చూడండి, 6 యొక్క ఫస్ట్ 10 నెంబర్స్ అన్నాడు. n నెంబర్స్, n న్యాచురల్ నెంబర్స్, 1 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ కదా అండి. సో అంటే 10 న్యాచురల్ నెంబర్స్ కాబట్టి న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అండి? న్యాచురల్ నెంబర్ యొక్క యావరేజ్ n ప్లస్ 1/2, n ప్లస్ 1/2. సో 6 ఇంటూ 10 అన్నాడు కాబట్టి 10 ప్లస్ 1/2. సో ఎంత అవుతుందండి? 6 ఇంటూ 11/2. 2 1s 2 3s 3 11s 33, 3 11s 33, రైట్. సో ఒకసారి చూడండి, ఎందుకంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఎందుకు తీసుకున్నాం సార్ అంటే 6 యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. సో ఫస్ట్ 10 మల్టిపుల్స్ అన్నాడు అంటే ఫస్ట్ నెంబర్సే కదండి, ఫస్ట్ 10 నెంబర్స్. సో అంటే 6 1s 6 2s 6 3s 6 4s 6 5s 6 7s 8s 9s 10s అన్నీ కూడా మనకి ఈవెన్ నెంబర్సే. సో ఫస్ట్ 10 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే n ప్లస్ 1/2. సో చేస్తే మనకి 33. అంతేకాని మళ్ళీ అన్ని రాయాల్సిన అవసరం లేదండి, రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఈజ్ n. సో 5 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అన్నాడండి, 1 2 3 4 5. ఎంత అన్నాడు? యావరేజ్ n అని చెప్పాడు, n అన్నాడు. ఇఫ్ ద నెక్స్ట్ 2 ఇంటీజర్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్, నెక్స్ట్ 2 అన్నాడండి, ఇంకా 2 ఇంక్లూడ్ చేశాడు, 1 2 ఈ 2 ఇంక్లూడ్ చేశాడు. ద యావరేజ్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్ విల్. సో ఈ నెంబర్స్ ఏమవుతుంది, యావరేజ్ ఏమవుతుంది అన్నాడు. ఇంత 5 ఇంటీజర్స్ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ యొక్క యావరేజ్ n అని చెప్పాడు. నెక్స్ట్ 2 నెంబర్స్ యాడ్ చేశాడండి, అయితే ఇప్పుడు యావరేజ్ ఏమవుతుందని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్, ఎస్ఎస్సి సీజీఎల్ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్. ఒకసారి చూడండి, కొంచెం లాజిక్ అప్లై చేసి చాలండి, సింపుల్ లాజిక్. ఒకసారి చూడండి, మీకు దానికన్నా ముందు ఒకసారి వెళ్ళడానికి 1 2 3 ఇంటీజర్స్, కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ కదండి అవి. సో వీటి యొక్క యావరేజ్ ఎంత అండి? సో అన్నీ కూడా మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కాబట్టి మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది. సో 2 అయిందండి యావరేజ్. నెక్స్ట్ చూద్దాము, 1 2 3 ఇంకొక నెంబర్ యాడ్ చేశాను ఇక్కడ, ఓన్లీ ఒక నెంబర్ యాడ్ చేశానండి, 3తో పాటు నెక్స్ట్ నెంబర్ యాడ్ చేశాను. అప్పుడు యావరేజ్ ఎంత అవుతుందండి? యావరేజ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ ఎంత అండి? 2 ప్లస్ 3/2 ఎంత అవుతుందండి? 2.5. ఎంత అయిందండి యావరేజ్ ఇక్కడ? 2.5 అయ్యింది, 2.5 అయ్యింది. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇంకో నెంబర్ యాడ్ చేస్తాను, 1 2 3 4 5. ఇప్పుడు యావరేజ్ ఏంటంటే మిడిల్ నెంబర్ ఎంత అవుతుంది? ఇక్కడ 3 అయింది, మిడిల్ నెంబర్ 3 అయింది. ఇప్పుడు జాగ్రత్త అప్రోచ్ చేయండి, ఇక్కడ 3 నెంబర్స్ యావరేజ్ 2 ఉందండి. నెక్స్ట్ ఒక నెంబర్ యాడ్ చేశాను, దానివల్ల యావరేజ్ ఎంత పెరిగిందండి? 0.5 పెరిగిందండి, 0.5 పెరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 4 నెంబర్స్ ఉన్నాయి, నెక్స్ట్ నెంబర్ 5 యాడ్ చేశాను ఇక్కడ కూడా యావరేజ్ ఏమైందండి? 0.5 పెరిగింది, 0.5 పెరిగింది. అంటే ఇప్పుడు చూడండి, మనకంటే ఒక నెంబర్ యాడ్ చేస్తే 0.5 పెరుగుతుంది, ఒక నెంబర్ యాడ్ చేస్తే 0.5 పెరుగుతుంది. అక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 నెంబర్స్ యాడ్ చేసాం, ఎంత పెరిగిందండి యావరేజ్? ఇక్కడ 2 ఉన్న యావరేజ్ ఇక్కడ 3 అయ్యింది, అంటే ఎంత అయిందండి? ఇక్కడ +1 అయ్యింది. సో అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్లో నెక్స్ట్ ఒక నెంబర్ యాడ్ చేస్తే మనకి ఎంత పెరుగుతుందండి? 0.5 పెరుగుతుంది. నెక్స్ట్ 2 నెంబర్ యాడ్ చేస్తే 1 పెరుగుతుంది. అంటే ఆల్రెడీ ఉన్న యావరేజ్కి నెంబర్స్ యాడ్ చేసేదాన్ని బట్టి, అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని ఎలా రాస్తున్నా చూడండి ఒకసారి, ఇక్కడికి ఇలా ఉంది, 1 2 3 యావరేజ్ 2. నెక్స్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తాను, 1 2 3 4 5. యావరేజ్ ఎంత ఉందండి? 3 ఉంది. అంటే నేను 2 నెంబర్స్ యాడ్ చేయను, అప్పుడు ఏమైందండి? ఫస్ట్ ఇక్కడ ఉన్న యావరేజ్ ఎంత ఉంది? 2 ఉంది. సో 2 ప్లస్ ఎన్ని నెంబర్స్ యాడ్ చేసామండి? 2 నెంబర్స్ యాడ్ చేసాము బై 2. ఇక్కడ ఇంకో చిన్నది వేసా అండి, ఇక్కడ సార్ ఇంకా నీకు పక్కన ఏమైనా రాయాలంటే చూడండి, ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, దీనికి ఎక్స్టెండెడ్ చెప్తాను, నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా యూజ్ అవుతాయి. ఇక్కడ 2 4 6 అనే నెంబర్స్, యావరేజ్ ఎంత అండి? 4. ఇప్పుడు లాస్ట్ 2 నెంబర్స్ ఇంకా యాడ్ చేశాను, 2 4
6, 8, 10. ఇప్పుడు 2 నెంబర్స్ యాడ్ చేశాను ఇక్కడ నేను. ఎంత అయిందండి ఇప్పుడు యావరేజ్? ఇక్కడ 4 ఉంది, 6 ఉంది. యాక్చువల్గా ఏంటంటే మనకి 2 నెంబర్స్ యాడ్ చేస్తే 1 కదా పెరగాలి. ఇక్కడ 2కి పెరిగింది ఎందుకు? ఇక్కడ 2 ఎందుకు పెరిగింది? ఇక్కడ చూడండి, ఇక్కడ 3కి 4, 5 యాడ్ చేస్తే యావరేజ్ 1 పెరిగింది. ఇక్కడ 4 తర్వాత 8, 10 యాడ్ చేస్తే ఎంత పెరిగిందండి? యావరేజ్ ఇక్కడ 2 పెరిగింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడ ఈ నెంబర్స్ మధ్య గ్యాప్ ఎంత ఉందండి? 1, 1 గ్యాప్ ఉంది. గ్యాప్ ఇక్కడ 1 ఉంది. అంటే గ్యాప్ వాల్యూ ఎంత అండి? 1. ఇక్కడ ఎంత ఉందండి? గ్యాప్ వాల్యూ 2 ఉంది. ఇక్కడ గ్యాప్ వాల్యూ 2 ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తామండి? 2/2 ఇంటూ గ్యాప్ వాల్యూ 1 రాస్తున్నాను ఇక్కడ. ఒకవేళ ఇక్కడ కావాలంటే 4 ఇంటూ 2/2 ఇంటూ గ్యాప్ వాల్యూ ఎంత అండి? 2 రాస్తున్నాను. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే 6 వచ్చింది, ప్లస్ అండి ఇక్కడ 6 వచ్చింది. ఇక 2 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుందండి? 3 వస్తుంది. క్లియర్ కదండి? ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైంది కదండి? ఇప్పుడు అక్కడికి వెళ్దాం. రైట్. సో ఫస్ట్ ఏమనండి? 5 ఇంటీజర్స్ అన్నాడు. ఇంటీజర్స్ మధ్య గ్యాప్ ఎంత ఉంటుందండి? 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ మధ్య గ్యాప్ ఎంత ఉంటుందండి? ఇంటీజర్స్ అంటే పూర్ణాంకాలండి. సో డిఫరెన్స్ ఎంత ఉందండి? మనకి 1, 1 డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎన్ని నెంబర్స్ యాడ్ చేశాడండి? 2 నెంబర్స్ యాడ్ చేశాడు. అంటే ఇక్కడ ఏం రావాలండి? n+2/2 ఇంటూ డిఫరెన్స్ 1. సో ఎంత అవుతుందండి? n+1 అవుతుంది. n+1 అంటే ఎంత ఇంక్రీజ్ అయిందండి? 1 ఇంక్రీజ్ అవుతుంది. 1 ఇంక్రీజ్ అవుతుంది. 1 ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 24. The average of first 7 integers in a series of 13 consecutive odd integers is 37. The average of first 7 integers of a series of 13 consecutive odd numbers. 13 సిరీస్ ఉందండి, మొత్తం 13 నెంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో 3, 3, 3, 13 ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఏ నెంబర్స్ అన్నాడండి? ఆడ్ నెంబర్స్ అన్నాడు. అన్నీ కూడా ఆడ్ నెంబర్స్. రైట్. ఇందులో 7 గురించి మాట్లాడతాం. 3, 4. సో ఇక్కడ గురించి మాట్లాడతాం. దీని యావరేజ్ గురించి మాట్లాడినండి. ఎంత అన్నాడు? యావరేజ్ వచ్చేసి మనకి ఫస్ట్ 7 నెంబర్స్ ఒక యావరేజ్ ఎంత అన్నాడండి? 37. అయితే క్వశ్చన్ నెంబర్ 24. రైట్. ఇప్పుడు ఓవరాల్ యావరేజ్ ఎంత అంటున్నాడు? ఓవరాల్ యావరేజ్ ఎంత అంటున్నాడు? చూడండి, ఫస్ట్ 2 విధాలుగా చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ కదండి. కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఎప్పుడైతే నెంబర్స్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయో అప్పుడు మిడిల్ నెంబర్ మనకి యావరేజ్ అవుతుంది. మిడిల్ నెంబర్ అంటే ఏంటంటే 7 నెంబర్స్లో 4th నెంబర్ యావరేజ్. ఇది ఎంత అండి? 37. ఇప్పుడు అన్ని 13 నెంబర్స్ కదా అండి. 13 నెంబర్స్ 1, 3, 13 నెంబర్స్ 13 నెంబర్లు ఉన్నాయి. 13 కాన్సిక్యూటివ్ నెంబర్స్లో మనకి యావరేజ్ ఎక్కడ ఉంటుందండి? మిడిల్ నెంబర్ ఉంటుంది. 13లో యావరేజ్ మిడిల్ నెంబర్ అంటే దాన్ని 7th నెంబర్. సో ఈ నెంబర్ అండి, ఇది కావాలి మనకి యావరేజ్, ఇది కావాలి. రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి జాగ్రత్తగా. 13 అంటే నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుంది? 39, ఎందుకంటే ఆడ్ నెంబర్స్. తర్వాత 41, ఇక్కడ ఏమవుతుందండి? 43 అవుతుంది. 43 అవుతుంది. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఫస్ట్ 7 నెంబర్స్ మొత్తం 13 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్లో 7 ఆడ్ నెంబర్స్ యొక్క నెంబర్ ఎంత అన్నాడండి? 37 అన్నాడు. ఇప్పుడు మొత్తం సిరీస్ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. ఫస్ట్ 7 నెంబర్స్లో 4th నెంబర్ యావరేజ్, అది మిడిల్ నెంబర్ కాబట్టి 37 యావరేజ్. నెక్స్ట్ ఇక్కడ 7th నెంబర్ అవుతుంది. 13 నెంబర్స్లో 7th నెంబర్ అనేది మనకి యావరేజ్ అవుతుంది. ఇక్కడ 37 ఉందంటే నెక్స్ట్ నెంబర్ 39 అవుతుంది. ఈ నెంబర్ 41 అవుతుంది. ఇది 43. అంటే మొత్తం ఓవరాల్ ఎంత అండి? 43 అవుతుంది. ఓకే, రైట్. సో దీన్ని మనం ఇలా రాయకుండా ఒకసారి చూద్దామండి. సో 7 నెంబర్స్ కదా అండి. 7 నెంబర్స్లో మనకి యావరేజ్ ఎక్కడ ఉంటుందండి? 4th నెంబర్ యావరేజ్ ఉంటుంది. 4th నెంబర్. సో నెంబర్స్ అండి, నెంబర్స్ 7. ఇక్కడ నెంబర్స్ ఎంత ఉన్నాయండి? ఓవరాల్ సిరీస్ గురించి మాట్లాడినప్పుడు 13 నెంబర్స్ అంటే యావరేజ్ ఏ నెంబర్ ఉంటుందండి? 7th నెంబర్ ఉంటుంది. 4th నెంబర్ ఉందండి, ఇక్కడ 7th నెంబర్ ఉంది. సో ఇప్పుడు మధ్యలో గ్యాప్స్ ఎన్ని ఉంటాయండి? 4 నుంచి 7 వరకు అంటే 4, 5, 6, 7 4 నెంబర్స్ ఉన్నాయి. 4 నెంబర్స్ ఉంటే గ్యాప్స్ ఏం కావాలి మనకి? n-1 అంటే 3 గ్యాప్స్ కావాలి మనకి. 3 గ్యాప్స్ కావాలి మనకి. సో 3 గ్యాప్స్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 4 నెంబర్స్ ఉన్నాయి, 3 గ్యాప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత అండి? 2. ఎందుకంటే అవి ఆడ్ నెంబర్స్ కాబట్టి ఒక్కొక్క గ్యాప్ వాల్యూ 2 ఉంది. ఎంత అవుతుందండి? 6. ఆల్రెడీ 43 ఉంది ప్లస్ 6 ఎంత అవుతుందండి? 37 ఉంది కదండి. 37 ఉంది, 6, 43 అవుతుంది. యావరేజ్ ఎంత అవుతుందండి? 43 అవుతుంది. యావరేజ్ 43 అవుతుంది. ఇలా అయినా చేయొచ్చండి. సో దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. సో సింపుల్ అండి.
దీన్ని ఓవరాల్గా కూడా చేయొచ్చు, ఒకసారి చూద్దాం చూడండి. ఫస్ట్ 7 నెంబర్స్లో 4th నెంబర్ అనేది యావరేజ్ మనకి, ఓవరాల్ 13 నెంబర్స్లో 7th నెంబర్ అనేది యావరేజ్, ఎందుకంటే అవన్నీ కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటాయి కాబట్టి. ఇది 4th నెంబర్ 7th నెంబర్, అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి 4 5 6 7, అంటే మొత్తం 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి గ్యాప్స్ ఎన్ని ఉంటాయండి 3 గ్యాప్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత అండి 2, ఒక్కొక్క గ్యాప్ వాల్యూ 2, 3 గ్యాప్స్ కాబట్టి 3 2 6, ఆల్రెడీ 37 ఉంది, 37 + 6 43 అవుతుంది, మనకి యావరేజ్ 43 అవుతుంది, ఓవరాల్ యావరేజ్ అవుతుంది. అంటే ఈ 2 నెంబర్స్ యావరేజ్ అంటే ఎంత అండి ఇక్కడ మనకి +/2 కదా అండి, రైట్. n + n 2n + 5/2 ఇదే మనకి యావరేజ్ అవుతుందండి, ఇదే మనకి యావరేజ్ అవుతుంది. 2n + 5/2 ఏ ఆప్షన్ అండి అది, ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ 2n + 5/2 ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. Next question, question number 26. Sum of 5 consecutive integers is 120. Then find the sum of next 5 consecutive integers అన్నాడు. 5 consecutive integers సమ్ ఎంత అన్నాడండి 120 అన్నాడు. సో చూడండి ఇక్కడ 1 2 3 4 5 కాన్సిక్యూటివ్ సమ్ అని ఇచ్చాడండి, అంటే మనకి యావరేజ్ ఏమవుతుందండి. సో మనకి యావరేజ్ కావాలి అంటే సమ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్, అంతే కదండి. సమ్ ఎంత అండి 120, ఎన్ని నెంబర్స్ అండి 5, అంటే ఎంత అవుతుందండి 24 యావరేజ్ అవుతుంది మనకి. సో ఇప్పుడు అన్నీ కూడా 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ కదా అండి, అంటే మనకి యావరేజ్ అంటే ఇక్కడ ఉంటుందండి మిడిల్ నెంబర్, ఇక్కడ 24 ఉంటుంది, ఇది 24, రైట్. ఇప్పుడు ఏమడిగాడు నెక్స్ట్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క సమ్ అంటున్నాడు. నెక్స్ట్ 5 కాన్సిక్యూటివ్ అంటే 1 2 3 4 5. ఇప్పుడు చూడండి దేనికంటే మనకి యావరేజ్ కనుక్కుంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్ వేస్తే సమ్ వస్తుంది. ఇది 24 కదండి, అంటే నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుందండి 25 26 27 రాద్దామండి, 25 26 27 28 29 మిడిల్ నెంబరే కదండి. సో ఇక్కడ యావరేజ్ ఎంత అయిందండి మనకి 29 అయింది. సమ్ కావాలంటే ఏంటండి, సమ్ కావాలి కాబట్టి మనకి 29 × 5 ఎంత అవుతుందండి 100 + 5 145 అవుతుంది. దిస్ ఈజ్ ద వన్ మెథడ్. బట్ దీనికంటే కూడా చూడండి నెక్స్ట్ ఒక బెస్ట్ మెథడ్ ఉంటుంది చూడండి దీనికి. సో ఇది ఓకే అండి, ఈ మెథడ్ కూడా మంచి మెథడే. బట్ నెక్స్ట్ చూద్దాం, ఇంకొక సింపుల్గా చేయొచ్చు ఈ క్వశ్చన్ని, ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి. దానికంటే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలండి మీరు. రైట్ 1 2 3 4 5 1 2 3 4 5 రైట్. ఇప్పుడు ఒకసారి కొన్ని నెంబర్స్ చూసుకుంటాను, కాన్సిక్యూటివ్ నెంబర్స్ 1 2 3 4 5 అనుకో. నెక్స్ట్ ఏముంటుందండి 6 7 8 9 10 ఇవే కదండి. ఇప్పుడు చూడండి ఇక్కడ దీంట్లో ఫస్ట్ నెంబర్ ఎంత అండి 1, ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత అండి 6. ఈ 1 కంటే 6 అనేది ఎంత ఎక్కువగా ఉందండి, 1 కంటే 6 అనేది ఎంత ఎక్కువగా ఉంది 5 ఎక్కువగా ఉందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి మనకి +5 ఉంది, అవును కదండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ 2 కంటే 7 ఎంత ఎక్కువగా ఉందండి, 2 కంటే 7 +5 ఎక్కువగా ఉంది. 3 కంటే ఇది కూడా +5 ఎక్కువగా ఉంది. 4 కంటే కూడా +5, 5 కంటే కూడా ఎంత ఎక్కువ ఉందండి +5. అంటే దీంట్లో ఫస్ట్ నెంబర్ కంటే దీంట్లో ఫస్ట్ నెంబర్ 5 ఎక్కువగా ఉంది, దీంట్లో సెకండ్ నెంబర్ కంటే దీంట్లో సెకండ్ నెంబర్ 5 ఎక్కువగా ఉంది, దీంట్లో థర్డ్ నెంబర్ కంటే దీంట్లో థర్డ్ నెంబర్ సెకండ్ సిరీస్లో థర్డ్ నెంబర్ 5 ఎక్కువగా ఉంది, ఫస్ట్ సిరీస్లో లాస్ట్ నెంబర్ కంటే సెకండ్ సిరీస్లో లాస్ట్ నెంబర్ 5 ఎక్కువగా ఉంది. అంటే ఒక్కొక్క దానికి 5 ఎక్కువగా ఉంది. ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి. సో అంటే మనకి ఆల్రెడీ వీటి సమ్ ఎంత అని ఇచ్చాడండి జనరల్ చూడండి. ఇప్పుడు ఇంకా సో ఇది వదిలేసి ఇంకా ఫస్ట్ 5 ఇచ్చాడు కదండి, ఫస్ట్ 5 సమ్ ఎంత ఇచ్చాడండి 120 ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ 5 ఒక్కొక్కటి ఎంత ఎక్స్ట్రా ఉంటుందండి 5 ఎక్స్ట్రా ఉంటుంది కదండి. సో +5 ఎక్స్ట్రా ఉంటుంది, ఒక్కొక్కటి ఎంత ఉందండి 5. అలా 5 నెంబర్స్ ఉన్నాయి. 5 ఒక్కొక్క నెంబర్ దీంట్లో ఫస్ట్ నెంబర్ కంటే దీంట్లో ఫస్ట్ నెంబర్ 5 ఎక్స్ట్రా ఉంది. అలాంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయండి 5 నెంబర్స్ ఉన్నాయి. డైరెక్ట్గా చెప్పేచ్చు. అందుకే 120 + 5 × 5 120 + 5 × 5 ఎంత అవుతుందండి 120 + 25 145. ఇది డైరెక్ట్ అండి, బెస్ట్ మెథడ్. చూడండి సింపుల్గా అయిపోయింది చూడండి. సో 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ సమ్ 120 అన్నాడు. నెక్స్ట్ 5 గురించి మాట్లాడుతున్నాడు. దీంట్లో ఫస్ట్ దానికంటే దీంట్లో ఫస్ట్ 5 ఎక్కువ ఉంటుంది, సెకండ్ దానికంటే సెకండ్ 5 ఎక్కువ ఉంటుంది, థర్డ్ దానికంటే థర్డ్ 5 ఎక్కువగా ఉంటుంది, ఫోర్త్ దానికంటే ఫోర్త్ 5, ఫిఫ్త్ దానికంటే 5 ఎక్కువగా ఉంటుంది. అంటే
ఒక్కొక్కటి 5 ఎక్కువగా ఉంది, అలా 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 120 ప్లస్ ఎక్స్ట్రా ఎంత ఉండాలండి 25 ఉండాలి, 145 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 27. సమ్ ఆఫ్ 9 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 360. సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఉంది, ముందు క్వశ్చన్ ఏంటంటే సమ్ ఆఫ్ 9 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 360. దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ నెక్స్ట్ 9 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటున్నాడు, రైట్. సో ఇంతకుముందు చూడండి మనకేం చేసాము, 1 2 3 న్యాచురల్ నెంబర్స్ రాస్తాం. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ రాసి చూద్దామండి. సింపుల్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. 2 4 6 3 నెంబర్స్ అనుకున్నా సెట్, దీని యావరేజ్ 4, రైట్. నెక్స్ట్ నెంబర్ ఏమున్నాయండి 8 10 12, 8 10 12. ఇప్పుడు యావరేజ్ ఎంత అండి 10 వస్తుంది చూద్దాం. కాకపోతే ఫస్ట్ నెంబర్ కంటే దీంట్లో ఫస్ట్ నెంబర్ ఎంత ఎక్స్ట్రా ఉందండి, ఫస్ట్ నెంబర్ కంటే దీంట్లో ఫస్ట్ నెంబర్ ఎంత ఎక్స్ట్రా ఉందండి, 6 ఎక్స్ట్రా ఉంది, 6 ఎక్స్ట్రా ఉంది, అవును కదా అండి. సో ఇప్పుడు చూడండి ఆ 6 ఎక్స్ట్రా అనేది ఎలా రాస్తామండి, ఇక్కడ చూడండి జాగ్రత్త చూడండి, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి, నెక్స్ట్ సిరీస్లో ఫస్ట్ నెంబర్, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి, నెక్స్ట్ సిరీస్లో ఫస్ట్ నెంబర్. అది అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ అండి, ఇక్కడ వరకు తీసుకుంటే మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, 2 నుంచి మొదలుకుంటే 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. గ్యాప్స్ ఎన్ని ఉంటాయండి, 3 గ్యాప్స్ ఉన్నాయి, రైట్. నెక్స్ట్ నెంబర్ ఈ 4తో నెక్స్ట్ నెంబర్ కంపారిజన్ ఎంత అంటే 10 కదా అండి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 4 నుంచి చూస్తే 4 6 8 10 అంటే 4 నెంబర్స్. గ్యాప్స్ ఎన్ని ఉంటాయండి, 3 గ్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇవి కూడా 4 నెంబర్స్ 3 గ్యాప్స్ ఉన్నాయి. అంటే ఇందులో ఫస్ట్ నెంబర్కి అందులో ఫస్ట్ నెంబర్కి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయో చూసి ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంతో చూడాలి. ఒక గ్యాప్ వాల్యూ ఎంత అంటే 2, గ్యాప్ వాల్యూ 2, గ్యాప్ వాల్యూ 2. అంటే ఇప్పుడు ఏం రాస్తామంటే దీని సమ్ ఒకవేళ ఎంత ఇచ్చాడండి మనకి సమ్ ఎంత అవుతుందండి 12 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ యొక్క సమ్ కావాలి అంటే ఈ 12 ప్లస్ ఎన్ని నెంబర్లు ఉన్నాయండి, 3 నెంబర్స్ ఉన్నాయి, ఇంటూ 3 గ్యాప్ ఎంత అంటే 3 నెంబర్స్ కదా అండి ఇక్కడ ఉన్నాయి. గ్యాప్ ఎన్ని ఉంటాయండి, ఒక్కొక్క దానికి గ్యాప్ 3 గ్యాప్స్ ఉంటాయి. అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ దానికి ఎన్ని నెంబర్స్ తర్వాత ఉంటుందండి, ఇక్కడ 3 గ్యాప్స్ తర్వాత ఉంది, 3 గ్యాప్స్. నెక్స్ట్ 3 గ్యాప్స్ తర్వాత నెక్స్ట్ 3 గ్యాప్స్. అంటే ఒక్కొక్క 3 గ్యాప్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి 3 గ్యాప్స్ ఉన్నాయి. ఎన్ని నెంబర్స్ అని ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత అండి 2, ఒక్కొక్క గ్యాప్ వాల్యూ 2. సో మళ్ళీ రిప్రజెంటేషన్ చూడండి, ఇక్కడ ఇదేమో నెంబర్స్, నెంబర్ ఆఫ్ నెంబర్స్, ఇక్కడ ఏంటండి నెంబర్ ఆఫ్ గ్యాప్స్, ఇదేమవుతుందండి గ్యాప్ వాల్యూ. జస్ట్ సింపుల్ అండి, ఒక్కసారి మనకు అర్థమైతే నెక్స్ట్ అన్నిటి కూడా సింపుల్గా ప్లే చేయొచ్చు అండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ అంటే 3 నెంబర్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 3 గ్యాప్స్ తర్వాత ఉన్నాయి. 3 నెంబర్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 3 గ్యాప్స్ తర్వాత ఉన్నాయి, ఒక్కొక్కటి 3 గ్యాప్స్ తర్వాత ఉన్నాయి. ఒక్కొక్క గ్యాప్ ఎంత అంటే 2. సో ఇలా చేస్తాం. సేమ్ ఇప్పుడు అదే ఇక్కడ అప్లై చేస్తాం మనము, రైట్. సో సమ్ ఎంత ఇచ్చాడండి 360 ఇచ్చాడు. 9 నెంబర్స్ ఉన్నాయి, 9 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 360 ఇచ్చాడు. ఇప్పుడు ప్లస్ నెక్స్ట్ 9 నెంబర్స్ సమ్ కావాలి, నెక్స్ట్ 9 నెంబర్స్ సమ్ కావాలి కాబట్టి ప్లస్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి 9 నెంబర్స్. ఒక్కొక్కటి ఎన్ని గ్యాప్స్ తర్వాత ఉంటుందండి, ఇందులో ఫస్ట్ నెంబర్ నుంచి ఇక్కడికి 10 నెంబర్స్ కాబట్టి 9 గ్యాప్స్ ఉంటాయి. డైరెక్ట్ మీరు రాయొచ్చండి 9 గ్యాప్స్ ఉంటాయి. ఇంటూ ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత అండి 2, ఒక్కొక్క గ్యాప్ వాల్యూ 2. సో అగైన్ ఇక్కడ క్లియర్ రాసి చూడండి, ఇది నెంబర్ ఆఫ్ నెంబర్స్, ఇవి నెంబర్ ఆఫ్ గ్యాప్స్, ఇది గ్యాప్ వాల్యూ, రైట్. ఇప్పుడు చేయండి ఎంత అవుతుందండి 360 ప్లస్ 9 9s 81, 81 2s 162 ఎంత అవుతుందండి 360. అంటే చూడండి ఒకసారి ఇది ఎడిషన్స్ కూడా చూడండి ఒకసారి. 3 + 4 ఎంత అండి, 3 + 1 4, 4 పక్కన ఎంత 6 రాస్తాం, 4 6 అంటే 46, 4 పక్కన 6 రాస్తాం కాబట్టి 46. చూడండి ఒకసారి చేసే పద్ధతి కూడా చూడండి. మనకి ఒకవేళ మీకు కావాలి అన్నప్పుడు 360 162 కదండి, మనం ఏం చేస్తాం ల్యాడర్ టెక్నిక్ వాడతామండి వీటికి. 3 + 1 4, 4 పక్కన ఉంది కాబట్టి 6, 46, 46 + 6 52, 52 అంటే 0 పెడతానండి, 52 పక్కన 0 పెడితే 520 + 2 522 అనేది మనకి నెక్స్ట్ 9 నెంబర్స్ యొక్క సమ్ అవుతుంది, నెక్స్ట్ 9 నెంబర్ యొక్క సమ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 28 అండి. సమ్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఈజ్ 300. 6 నెంబర్స్ అండి, ఏంటండి 4 యొక్క మల్టిపుల్స్, సమ్ ఎంత అండి 6 నెంబర్స్ 4 మల్టిపుల్స్ అన్నీ కూడా. సమ్ ఎంత ఇచ్చాడండి మనకి 300 అన్నాడు.
ఇప్పుడు ఏమన్నాడు నెక్స్ట్ 6 మల్టిపుల్స్ అన్నాడు. నెక్స్ట్ 6 నెంబర్స్ కావాలి, అన్నీ కూడా 4 మల్టిపుల్స్ అయి ఉండాలి. 4 యొక్క మల్టిపుల్ అంటే 4 ఇంటూ కదండి 4, రైట్. ఇప్పుడు చూడండి సింపుల్ అండి, మనకేం చేస్తాం ఈ సమ్ ప్లస్ ఈ ఫస్ట్ నెంబర్ నుంచి అంటే ఇక్కడ మొత్తం ఎన్ని నెంబర్ ఉన్నాయండి 6 నెంబర్స్ ఉన్నాయి కదండి. 6 నెంబర్స్ ఎన్ని ఒక్కొక్క గ్యాప్ ఎన్ని గ్యాప్స్ ఉంటాయండి ఇక్కడ ఫస్ట్ నెంబర్కి ఎన్ని గ్యాప్స్ ఉంటాయండి 6 గ్యాప్స్ ఉంటాయి. 6 గ్యాప్స్ ఇంటూ 6 గ్యాప్స్. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత అండి మల్టిపుల్స్ ఆఫ్ 4 అన్నాడు కదా అండి. మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే ఇవేనా 4, 8, 12 అంటే ఒక్కొక్క దాని గ్యాప్ వాల్యూ ఎంత ఉందండి 4 ఉంది. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ 4 ఉంది ఇంటూ 4, రైట్. సో 300 ప్లస్ 6 6 36, 36 4 ఎంత అండి 34 120, 6 4 24, 120 ప్లస్ 24 144 ఎంత అవుతుందండి మనకి ఇక్కడ 444 అవుతుంది. 444 చూడండి ఎంత సింపుల్ చూడండి. ఒక చిన్న లాజిక్ కొంచెం మనం బ్రెయిన్కి పని పెడితే చాలా సింపుల్. ఇక మిగతా అంతా చేయాల్సిన అవసరం లేదు. ఈ సమ్ ఇంటూ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని గ్యాప్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి, ఇందులో ఫస్ట్ దానికి ఇందులో ఫస్ట్ దానికి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి 6 గ్యాప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత 4. సో ఎంత వచ్చింది డైరెక్ట్ మనకి 444 వచ్చింది. అంతేకాని మొత్తం పెద్దగా ప్రొసీజర్ అంతా చేసుకుని వెళ్తే టైం వేస్ట్ అవుతుంది. అందుకే మీరు ఏం చేస్తారంటే ఇలాంటి క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ప్రాక్టీస్ సెషన్స్ కూడా మీకు టెస్ట్లో అవైలబుల్ ఉంటాయండి. ఆ ప్రాక్టీస్ టెస్ట్లో ఏం చేస్తారంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఎంతలా ప్రాక్టీస్ చేయాలి అంటే సో మనకి అవి ఫిక్స్ అయిపోవాలండి. అంటే ఇలాంటి క్వశ్చన్ చూడగానే టక్కున బ్రెయిన్లోకి రావాలి. ఫస్ట్ ఈ టెక్నిక్ ఫస్ట్ రావాలి. క్వశ్చన్ చదువుతున్నా కానీ అర్థం చేసుకోగానే ఫస్ట్ టెక్నిక్ రావాలి మనకి అమ్మటే. సో అలా ప్రాక్టీస్ చేయాలి మనము. అంతే అండి, చెప్పాను మీకు ఆల్రెడీ. లెర్న్ స్మార్ట్. ఇక్కడ నేర్చుకునే స్మార్ట్గా నేర్చుకుంటున్నారండి మీరు. ప్రాక్టీస్ హార్డ్ అనేది మీ చేతిలో ఉంది. ఆటోమేటిక్గా గెట్టింగ్ జాబ్ అనేది అది సింపుల్ అండి. ఇంకా సో మనకి ఇక్కడ స్మార్ట్గా నేర్చుకుంటున్నారు. ప్రాక్టీస్ మాత్రం హార్డ్గా చేయాల్సిందండి, వదిలిపెట్టొద్దు ఏది కూడా. సింపుల్గా ఏదో లైట్ తీసుకుంటే జాబ్ కూడా మనం లైట్ తీసుకుంటుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే ప్రాక్టీస్ హార్డ్. నువ్వు ఎంత గట్టిగా ప్రాక్టీస్ చేస్తే, ఎంత స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేస్తే జాబ్ కూడా నీ దగ్గరికి అంత ఫాస్ట్గా అంత స్ట్రాంగ్గా వస్తుందండి. సో మీరు అందుకే ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఎందుకంటే మీరు ఎవరెవరు ఎన్ని టెస్టులు రాసినా నాకు క్లియర్గా నేను చూడగలను. సో అది కొంచెం చూడండి ఒకసారి. బాగా రాసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది, బాగా మార్క్స్ వచ్చే వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో టెస్ట్ అయితే ఖచ్చితంగా రాయాల్సిందే మీరు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. The sum of 8 consecutive even numbers of a set A is 360. 8 consecutive even numbers sum are 360. What is the sum of different set 5 consecutive numbers whose lowest number is 20 more than the set of average? ఇప్పుడు చూడండి, 2 సెట్లు ఉన్నాయండి. ఫస్ట్ ఏమన్నాడండి 8 నెంబర్స్ అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడండి 5 నెంబర్స్ అన్నాడు. ఇప్పుడు దీన్ని సమ్ ఇచ్చాడు. దీని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏమని ఇచ్చాడండి, దీని యావరేజ్ కంటే ఇది -20 ఉంటుందండి. ఫస్ట్ నెంబర్ ఎంత ఉంటుందండి -20 ఉంటుంది. 20 లెస్ అయినా రైట్, 20 లెస్ అన్నాడు. ఇప్పుడు చూద్దామండి క్వశ్చన్ అర్థం చేసుకుని ఒకసారి. క్వశ్చన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి మనకి. క్వశ్చన్ ఫస్ట్ ఖచ్చితంగా బాగా ప్రాపర్గా అర్థం చేసుకుంటేనే అది మనకి. ఇప్పుడు ఏమన్నాడు 8 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు. 8 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యావరేజ్ ఎంత, సమ్ ఎంత ఇచ్చినాడు 360 ఇచ్చాడు. 360 అన్నాడు. సమ్ ఎంత ఇచ్చాడండి 360. సో 360 సమ్ అన్నాడు. 8 నెంబర్స్. సో అంటే మనకి యావరేజ్ ఎంత అవుతుందండి, యావరేజ్ ఈజ్ ఈక్వల్ 360/8. 8 4s 45 ఎంత ఉందండి 4 ఉంది. అంటే 8 5s 40. 8 5s 40. సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసి చూడండి. 8 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ సమ్ ఇచ్చాడు. సో దట్ వీ కెన్ ఫైండ్ యావరేజ్. సమ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ యావరేజ్ ఎంత వచ్చిందని మనకి 45 వచ్చింది. ఇప్పుడు ఇంకో సెట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇంకో సెట్ ఏమన్నాడండి, దీని యావరేజ్ కంటే 20 లెస్ అని చెప్పాడు. ఫస్ట్ నెంబర్ 20 లెస్ అని చెప్పాడు. అంటే ఇది 45 ఉంది కదా అండి, ఎంత వచ్చింది మనకి యావరేజ్ 45 యావరేజ్ వచ్చింది. -20 చేస్తే ఎంత వస్తుందండి 25 అవుతుంది. అంటే దీంట్లో లీస్ట్ నెంబర్ ఎంత అండి 25 అవుతుంది. దాంట్లో లీస్ట్ నెంబర్ 25. ఇప్పుడు మనకు కావాల్సిందండి 5 నెంబర్స్, 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడండి. సెట్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ హూజ్ లోయెస్ట్ స్కోర్ ఇస్ 20. ఇవి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంతే అండి, ఈవెన్ నెంబర్స్ కాదు. ఇప్పుడు దీన్ని ఏమన్నాడు, యావరేజ్ కావాలి అన్నాడు. ఇక 25 అంటే నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుందండి మనకి 5 నెంబర్స్ అంటే ఏ నెంబర్ అండి, మిడిల్ నెంబర్ కదండి. ఇక నెక్స్ట్ అంటే 27 అవుతుంది. 27 అనేది మనకి యావరేజ్ అవుతుంది. కానీ మనకు అడిగింది ఏంటండి, సమ్ అడిగాడు.
సో సమ్ కాబట్టి 27 ఇంటూ 5 135 అవుతుంది. 135 అనేది మనకు సమ్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చూడండి జాగ్రత్తగా. 8 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చాడు, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, నెక్స్ట్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ కాదండి, 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్, వాటి సమ్ కావాలి. ఒక సెట్ ఇచ్చాడు, ఇంకో సెట్, ఆ సెట్కి మధ్య రిలేషన్ ఏమి ఇచ్చాడండి, దీంట్లో యావరేజ్ కంటే ఇది 20 తక్కువగా ఉంటుంది అన్నాడు. చాలా సింపుల్ అండి, క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలు, చాలా సింపుల్. సో 8 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ 360 కాబట్టి 360/8 యావరేజ్ ఎంత వచ్చిందండి, 45 వస్తుంది. 45 యావరేజ్ వస్తుంది. ఇప్పుడు ఈ సెట్ గురించి ఏం మాట్లాడాడు, దీంట్లో యావరేజ్ కంటే దీంట్లో ఫస్ట్ నెంబర్ 20 తక్కువగా ఉంటుంది అన్నాడు. యావరేజ్ 45 కాబట్టి 20 తక్కువగా అంటే ఫస్ట్ నెంబర్ ఎంత ఉంటుందండి, 25 ఉంటుంది. ఇక్కడ ఎన్ని నెంబర్స్ అన్నాడండి, 5 నెంబర్స్ అన్నాడు. సో ఇది 25 కాబట్టి తర్వాత యావరేజ్ ఎంత అవుతుందండి, మిడిల్ నెంబర్ అంటే నెక్స్ట్ నెంబర్ 26, తర్వాత నెంబర్ 27, మిడిల్ నెంబర్ 27. మనకు సమ్ కావాలి కాబట్టి యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్ 5. సో 27 5 ఎంత అండి, 20 5 100, 7 5 35, 135 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 30. ద సమ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ సెట్ ఆఫ్ 9 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ and second set of 11 consecutive odd numbers is 107. If the smallest even number is 34, then find the largest odd number. జాగ్రత్తగా అండి, కొంచెం మంచి క్వశ్చన్ అండి. చూడండి, సమ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్, యావరేజ్ గురించి మాట్లాడారు. 2 సెట్లు ఉన్నాయండి, 2 డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ సెట్, సెకండ్ సెట్, రెండిటి యావరేజ్ ప్లస్ యావరేజ్, ఈ రెండిటి యావరేజ్ ఎంత ఇచ్చాడండి, రెండింటి సమ్ చేస్తే 107 అన్నాడు. 2 డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి, ఈ రెండింటి యావరేజ్, ఈ సెట్ యావరేజ్ ప్లస్ ఈ సెట్ యావరేజ్ కలుపుతుంటానండి 107 అన్నాడు. ఫస్ట్ ఏంటి అండి, సెట్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ 9 ఈవెన్ నెంబర్స్, ఇవన్నీ కూడా 9 ఈవెన్ నెంబర్స్. ఇక్కడ సెకండ్ సెట్ ఏమన్నాడండి, 11 ఆడ్ నెంబర్స్. ఇంకేమి ఇచ్చాడు మనకి ఇన్ఫర్మేషన్, స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అంటే ఫస్ట్ నెంబర్ ఇచ్చాడు 34 అన్నాడు. ఫస్ట్ నెంబర్ ఇచ్చాడు 34 అన్నాడు. ఇప్పుడు చూడండి, అయితే మనకి ఏం కావాలి, ఇప్పుడు దీని యావరేజ్ కావాలి. దీని యావరేజ్ అంటే దీంట్లో లార్జెస్ట్ నెంబర్ అడిగాడు. సెకండ్ సెట్లో లార్జెస్ట్ నెంబర్, సెకండ్ సెట్లో అది కదండి అడిగింది, సెకండ్ సెట్లో లార్జెస్ట్ ఆడ్ నెంబర్, ఈ నెంబర్ కావాలి. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసి చూడండి. క్వశ్చన్ కొంచెం లెంతీ క్వశ్చన్ లెంతీ, ఆన్సర్ సొల్యూషన్ కాదండి, క్వశ్చన్ లెంతీ. చూడండి, 2 డిఫరెంట్ సెట్స్, 9 ఈవెన్ నెంబర్స్ కాన్సిక్యూటివ్, 11 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, రెండింటి యొక్క యావరేజ్ సమ్ ఎంత ఇచ్చాడు, 107 అన్నాడు. లీస్ట్ ఈవెన్ నెంబర్ ఇచ్చాడు, హైయెస్ట్ ఆడ్ నెంబర్ కావాలి మనకి, సింపుల్, రైట్. ఇప్పుడు చూడండి, 9 నెంబర్స్ అన్నాడు కదండి, అంటే మనకి యావరేజ్ ఎక్కడ ఉంటుందండి, మిడిల్లో ఉంటుంది, అంటే 5th నెంబర్ యావరేజ్ అవుతుంది. 5th నెంబర్ యావరేజ్ అవుతుంది. సో 34 నుంచి 50, 5th నెంబర్ అంటే ఎంతండి, 5 నెంబర్స్ ఉన్నాయి, అంటే గ్యాప్స్ ఎన్ని ఉండాలి, 4 గ్యాప్స్ ఉండాలి. అంటే 34 ప్లస్ 4 ఇంటూ ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత అండి, 2. సో యావరేజ్ ఎంత అవుతుందండి, యావరేజ్ ఈజ్ ఈక్వల్ స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ 4 గ్యాప్స్ ఉన్నాయి, ఒక్కొక్క వాల్యూ 2. 34 ప్లస్ ఎంత అవుతుందండి, 34 ప్లస్ 8 అంటే 42 అవుతుంది. సో అంటే ఇక్కడ ఈ వాల్యూ వచ్చిందండి 42 ప్లస్ దీని యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే మనకి 107. అప్పుడు దీని యావరేజ్ ఎంత అవుతుందండి, 107 మైనస్ 42, దట్ ఈస్ 65 అన్నాడు. ఇక ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, 11 నెంబర్స్ అంటే ఎన్నో నెంబర్ అండి మనకి యావరేజ్, 6th నెంబర్ యావరేజ్ అవుతుంది. 6th నెంబర్ యావరేజ్ ఎంత వచ్చిందని మనకి 65 వచ్చింది. 65 అయింది యావరేజ్, 65 అయింది. ఇప్పుడు మనకి కావాల్సింది లార్జెస్ట్ నెంబర్ కావాలి. 6th నుంచి 11 వరకు అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయండి, 6 7 8 9 10 11, మొత్తం 6 నెంబర్స్ ఉన్నాయండి. 6 నెంబర్స్ ఉన్నాయి. గ్యాప్స్ ఎన్ని ఉంటాయండి, గ్యాప్స్ ఉన్న 6 నెంబర్స్ ఉన్నాయి. గ్యాప్స్ ఎన్ని ఉంటాయి, 5 గ్యాప్స్ ఉంటాయి. సో 5 గ్యాప్స్. సో మనకి లార్జెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి లార్జెస్ట్ నెంబర్ దట్ ఈస్ 65 ప్లస్ 5 గ్యాప్స్ ఇంటూ ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఉందండి, ఆడ్ నెంబర్స్ కాబట్టి 2. అగైన్ నెంబర్ రిపీటింగ్, యావరేజ్ 65 వచ్చింది. నెక్స్ట్ లార్జెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి 6 నెంబర్స్ ఉన్నాయి మొత్తం, అంటే 5 గ్యాప్స్ ఉంటాయి. 5 గ్యాప్స్ కదా అండి, 5 గ్యాప్స్ అంటే ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత అంటే 2. ఎందుకు 2 ఒక గ్యాప్ వాల్యూ, ఆడ్ నెంబర్స్ కాబట్టి. సో 65 ప్లస్ 10 ఎంత అవుతుందండి, 75 అవుతుంది. 75 అవుతుంది, అంతే కదా అండి మనకి. సో 65 వచ్చింది ఇక్కడ మనకి యావరేజ్. సో ఇక్కడ ఏంటంటే మనకి అగైన్ ఐమ్ రిపీటింగ్,
స్మాలెస్ట్ నెంబర్ 34, సెకండ్ నెంబర్ 36, థర్డ్ నెంబర్ 38, ఫోర్త్ నెంబర్ 40, ఫిఫ్త్ నెంబర్ 42 అలా అయినా చేయొచ్చు. లేదంటే 34 నుంచి 4 నెంబర్స్ కాటికి 3 గ్యాప్స్, 5 నెంబర్స్ కాటికి 4 గ్యాప్స్, 4 2 8, 34 + 8 42 మనకి ఈ సిరీస్ యొక్క యావరేజ్. ఈ యావరేజ్ ప్లస్ ఈ యావరేజ్ కలిపితే 107. అంటే దీని సెకండ్ సిరీస్ యావరేజ్ ఎంత అవుతుంది? 107 - 42 65 అవుతుంది. 65 అంటే ఇక్కడ మిడిల్ నెంబర్ 6th నెంబర్ 65 అయింది. మనకు కావాల్సింది 12th నెంబర్ కావాలి, 11th నెంబర్ కావాలి. 6 నుంచి 11 నెంబర్స్ అంటే మొత్తం 6 నెంబర్స్ ఉంటాయి, 5 గ్యాప్స్ ఉంటాయి. సో 65 + 5 × 2 75 అవుతుంది. యావరేజ్ 75 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 30 తోటి ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ అయిపోయాయండి. అంటే మనకి డీవియేషన్ మెథడ్తో చేసాము. తర్వాత యావరేజ్ అనేది మిడిల్ నెంబర్ కానీ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్. అంటే ఎప్పుడైతే ఇచ్చిన నెంబర్లు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయో అది కూడా అయిపోయింది. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మోడల్, నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ ప్యాటర్న్ ఒకసారి నెక్స్ట్ చూద్దాం.